నోవహు అంటే నెమ్మది అని అర్థం కదా, లేదా విశ్రాంతి అని అర్థం. ఎందుకు ఆ పేరు పెట్టబడింది? ఆ పేరును బట్టి నోవా ఆ పేరుకు సార్థకత సంపాదించుకున్నాడా? అవును. నోవహుకి తన తండ్రి లెమెకు ఆ పేరు పెట్టాడు. నోవహు తండ్రి లెమెకు 182 సంవత్సరాలు వయసు. నోవా పుట్టాడు. కానీ ఆ 182 సంవత్సరాల కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకు? సాగు చేస్తున్నాడు, ఫలసాయం రాదు. ఎందుకు? నేల శపించబడింది ఆదామును బట్టి, ముళ్ళు గచ్చిపొదలు. భూమి తన సారాన్ని కోల్పోయింది మానవుని యొక్క పాపమును బట్టి. ఎంత కష్టపడినా ఫలసాయం రాదు. కాబట్టి ఆ వ్యవసాయపు సాగులో లెమెకు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. కష్టపడుతున్నాడు కానీ తనకు విశ్రాంతి లేదు. ఆ సమయంలో నోవహు పుట్టాడు. పేరు పెట్టాడు నోవహు అనగా ఇకనైనా దేవుడు నాకు నెమ్మదిస్తాడు, ఇకనైనా దేవుడు నా కష్టాలు కడతేరుస్తాడు, ఇకనైనా దేవుడు నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు, ఇకనైనా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నాకు నా కుటుంబానికి నెమ్మదిస్తాడు అని తన కుమారుడికి ఆ పేరు పెట్టుకున్నాడు. నోవహు అనగా నెమ్మది, విశ్రాంతి అనే అర్థం. మరి నోవహు అలా బ్రతికాడు. భూమి పాడైపోయింది, భూమి బలాత్కారముతో నిండిపోయింది. నరుల యొక్క ఊహ తలంపు కేవలము చెడ్డదని ఎరిగి నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడని వాక్యంలో మనం చదువుతాం. ఆదికాండం 6:9 భూమిని నాశనము చేయాలనుకున్నప్పుడు దేవుడు నోవహుతో అంటున్నాడు, నోవహు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అద్భుతం. నోవహంట దేవునితో కూడా నడిచినవాడు, దేవునితో కూడా. నిజంగా అంత గొప్ప విషయం. లోకం అంతా ఒక దిక్కు, లోకమంతా ఒక దారి, కానీ నోవహుది ఒక దారి, దేవునితో నడిచెను. నోవహు నీతిమంతుడని చదువుతున్నాం మనం. నోవహు నీతిమంతుడు. నిజంగా కళంకము నిండిన లోకంలో నీతిమంతుడుగా బ్రతకడం మాటలా? లోకమంతా ఒక దారిలో నడుస్తున్నప్పుడు తను దేవుని మార్గంలో నడవడం అంటే మాటల? తనే కాదు, తన కుటుంబం. నోవహు 3 కుమారులు, హాము, షెము, యాపేతు, 3 కోడళ్ళు, భార్య, మొత్తం 8 మంది. అద్భుతం. కారణం నోవహు తన కుటుంబానికి నెమ్మదికి కారణమయ్యాడు, తన కుటుంబం సురక్షితంగా ఉండడానికి కారణమయ్యాడు, విశ్రాంతికి కారణమయ్యాడు. నిందారహితుడుగా నోవహు దేవునితో నడిచాడు అని చదువుతున్నాం మనం. దేవునితో. అందుకే దేవుడు అన్నాడు, నీ కొరకు చితిసారకపు మ్రానుతో ఓడ తయారు చేసుకో. కఠినమైన పని చేయడానికి నోవహు ముందడుగు వేశాడు. దేవుని దృష్టిలో కృప పొందాడు, దేవుని స్వరం విన్నాడు, బాధ్యతను స్వీకరించాడు, సంపూర్తిగా లోబడ్డాడు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, విశ్వాసంతో జీవించాడని 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవారై తన ఇంటి వారి రక్షణ కొరకు, చూసారా, భయభక్తులు కలిగిన వాడై దేవుని చేత హెచ్చరిక చేయబడి ఇంటి వారి రక్షణకు కారణమయ్యాడు. అక్కడున్న ప్రజానీకానికి, చెడిపోయిన వారికి సువార్త ప్రకటించాడని రాయబడ్డది. 2వ పేతురు పత్రిక 2:5 నీతిని గురించి ప్రకటించాడు అని. అవును, బలిపీఠం కట్టినవాడు కూడా నోవహు దేవుని ఆజ్ఞ ప్రకారం చేశాడని 6వ అధ్యాయం 22వ వచనం ఆదికాండంలో మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలను మనకేం తెలియజేస్తున్నాయంటే, ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, లోకము నుండి వేరు చేసుకొని తన కుటుంబానికి ఎలా నెమ్మదికి, విశ్రాంతికి కారణం అవ్వాలో, ఒక తండ్రి యొక్క బాధ్యత, తల్లి యొక్క బాధ్యత, నా యొక్క బాధ్యతగా నోవహు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. నోవహులాగా బ్రతకండి, దేవునితో నడవండి, సాక్ష్యం కలిగి జీవించండి, నిందారహితులుగా ఉండండి. ఆదికాండం 8:20 ప్రకారం బలిపీఠం కట్టండి, దేవుని కలుసుకోండి, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించండి, జీవితాన్ని సాఫల్యం చేకూర్చుకోండి.